హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే ఎంసెట్. ఈ ఎంసెట్ ర్యాంక్ అనేది వితిన్ ఈ 2 డేస్లో మీ ర్యాంక్ అనేది ఇంకా బెటర్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి, ఓకేనా? సో ఈ వీడియో అనేది తప్పకుండా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనమాట. మీకు ఖచ్చితంగా మీ ర్యాంక్ అనేది ఇంకొంచెం బెటర్ అవుతుంది అనమాట, ఓకేనా? మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు స్టూడెంట్స్. వారి బట్టి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ 2 డేస్లో వాళ్ళు ఏం ఫాలో కావాలి, అలాగే కొన్ని చీట్ కోడ్స్, నేను ఫాలో అయిన చీట్ కోడ్స్ అవి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నేను కొన్ని రీసెర్చ్ చేసిన షీట్ కోర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. ఇక్కడ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ముందుగా స్టూడెంట్స్ని 3 కేటగిరీ కింద డివైడ్ చేసుకున్నాం. ఒకటి ఫస్ట్గా టాపర్స్, సెకండ్ యావరేజ్, థర్డ్ బిలో యావరేజ్. ముందుగా టాపర్స్ గురించి డిస్కస్ చేసినట్టయితే ఈ టాపర్స్ అంటే ఏంటంటే ఎవరైతే 60 to 70% ప్రిపేర్ అయ్యారో వారిని మనం టాపర్స్ కింద అయితే కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఈ 2-3 డేస్లో వాళ్ళు ఏం చేయాలి అంటే 2-3 డేస్లో వాళ్ళు రివైజ్ చేయండి అనమాట. ఇప్పుడు 70% నేర్చుకున్నారు కదా, వాటిని రివైజ్ చేయండి, ఓకేనా? మీరు ఫర్దర్గా కొత్తది నేర్చుకునే బదులు ఉన్న వీటిని మళ్ళీ రివైజ్ చేయండి అనమాట. లేకపోతే మీరు ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఓకేనా? మర్చిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో మీరు వాటిని రివైజ్ చేసిన తర్వాత కొత్త టాపిక్స్ని నేర్చుకోనికి ట్రై చేయండి అనమాట, ఓకేనా? అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నారు, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మీరు ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నారు, ఓకేనా? ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే 40-45% నేర్చుకున్నారో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రిపేర్ అయినంత వరకు స్ట్రాంగ్గా ఉండండి, ఓకేనా? అలాగే మీరు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి. మీరు 45% ప్రిపేర్ అయ్యారు కదా, ఆ 45% మీరు అప్లై చేయగలుగుతున్నారా, అంతవరకు మీరు చెప్పగలుగుతున్నారో పెట్టగలుగుతున్నారో అది మీరైతే చేయండి అనమాట, ఓకేనా? చేయగలుగుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు కొంచెం ఇంకో కొన్ని టాపిక్స్ అనేది ప్రిపేర్ కానికి ట్రై చేయండి అనమాట, ఓకేనా? ఇప్పుడు బిలో యావరేజ్, ఓకేనా? ఈ బిలో యావరేజ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బిలో యావరేజ్ అంటే ఏంటంటే ఎవరైతే 5-10% మాత్రం నేర్చుకోవడం జరిగింది, అంటే వీళ్ళు అసలే ప్రిపేర్ కాలేదు, అంటే ఏదో ఇంటర్మీడియట్లో నేర్చుకునేది కొంచెం గుర్తుంది అంతే, ఇంతవరకు బుక్స్ తీయలేరు, ఏం చదువుకోలేరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఓకేనా? ఇప్పుడు కొన్ని చీట్ కోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ చీట్ కోడ్స్ అనేవి వీరి ముగ్గురికి అప్లికేబుల్ అవుతాయి అనమాట. ఎవరైతే టాపర్స్ ఉన్నారో వారికి, యావరేజ్ స్టూడెంట్స్కి, అలాగే బిలో యావరేజ్ స్టూడెంట్స్కి. మోస్ట్లీ ఈ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనేది మోస్ట్లీ వీటి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళకి 50-50 ఛాన్సెస్ అనమాట, ఓకేనా? ఇక్కడ లక్ అనేది ఫేవర్ చేయాలన్నమాట వీళ్ళకి, ఓకేనా? టాపర్స్కి అలాగే యావరేజ్ స్టూడెంట్స్కి పర్లేదు, వీరికి ఇవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి, ఈ చీట్ కోడ్స్ అనేవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీరు 70-50% చదువుకున్నారు కదా, వాటి ద్వారా మీరు ఈజీగా అయితే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ చీట్ కోడ్స్ వల్ల మీ ర్యాంక్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది, ఓకేనా? ఇప్పుడు మీరు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం చీట్ కోడ్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎవరు? బిలో యావరేజ్ వాళ్ళు. సో వాళ్ళకి లక్ అనేది ఫేవర్ చేయాలన్నమాట, ఓకేనా? మీరు అనేది ఏం అనేది లూజ్ కాకండి, మీరు తప్పకుండా మీకు కూడా మంచి బెటర్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే బిలో యావరేజ్ ఉన్నారో ఇవి ఫాలో అయితే మీకు కూడా బెటర్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా? మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చీట్ కోడ్స్ అంటే ఏంటంటే ముందుగా ఫస్ట్గా ఏం చేద్దామంటే ఎలిమినేషన్. మీకు ఇచ్చిన ఆప్షన్లో ఏదైతే రాంగ్ ఆప్షన్ ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయండి. డైరెక్ట్గా ఆన్సర్ని దోలాడే బదులు తప్పు దాన్ని తీసేయండి, ఓకేనా? తీసేసుకుంటూ వెళ్తుంటే ఏదో 2 ఆప్షన్స్ అనేది మిగలడం జరుగుతుంది, కానీ ఆ 2 ఆప్షన్స్లో బెటర్ మీకు అనిపిస్తుంది ఏదో ఒకటి, దాన్ని అయితే పెట్టేయండి అనమాట, ఓకేనా? ఇది ఫస్ట్ ట్రిక్. సెకండ్ ట్రిక్ వచ్చేసి మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇస్తారు, ఈక్వేషన్స్ ఇచ్చి వాల్యూస్ ఇస్తారు. ఆ వాల్యూస్ని ఆ ఈక్వేషన్లో పెట్టండి అనమాట. పెట్టి సాల్వ్ చేస్తే 0 = 0 వచ్చింది అనుకోండి, మోస్ట్లీ ఆన్సర్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, ఓకేనా? ఇది ఒకటి. దీని తర్వాత సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ తీసుకున్నట్టయితే -0.4, 0.4, 0.9, 0.10 ఉంది, ఓకేనా? సిమిలర్ ఆప్షన్స్ చూజ్ చేసుకోండి. ఇప్పుడు 0.9, 0.15 ఉంది, ఓకేనా? ఆ రెండు సిడి అనుకోండి. ఏబి ఏమున్నాయి? -0.4, 0.4 ఉంది. ఇప్పుడు మనకి ఆ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి అనమాట, ఓకేనా? 0.4 అన్న -0.4 అన్న ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? మోస్ట్లీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి, ఓకేనా? 4 వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసే బదులు రెండింటిలోకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీని తర్వాత ఫోర్త్ ట్రిక్ ఏంది? ఇప్పుడు మీరు చాలా క్వశ్చన్స్లో ఆల్ ఆఫ్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్ ఈ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు తెలియనప్పుడు మోస్ట్లీ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి అనమాట, ఓకేనా? మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ అయిందనమాట, ఓకేనా? సో మీరు ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది మీరైతే చూజ్ చేసుకోండి. ఈ నన్ ఆఫ్ ది అబోవ్ అనేది 50-50 ఛాన్సెస్, అది రావచ్చు రాకపోవచ్చు. ఎక్కువ అయితే దాన్ని పెట్టడానికి అయితే ట్రై చేయకండి.
మోస్ట్లీ వేరే ఆప్షన్ కూడా చూడండి అనమాట. ఓకేనా. దీని తర్వాత ఇంకొక ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఉంటాయి కదా, కొన్ని ఆప్షన్స్ అనేది లెంతీగా ఉంటాయి అనమాట. ఓకేనా. దాని గురించి లెంతీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లెంతీ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా. అలాగే మ్యాథ్స్లో ఏంది, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో ఈ సైన్ డీటా, ఇప్పుడు మనకి సైన్ సైన్ 30 కాస్ 30 ఇవి ఉంటాయి కదా, వాటిలో కూడా మీరు కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్సంటేజ్లలో వస్తుంది. ఆ పర్సంటేజ్లలో ఏదైనా ఉన్నాయని చెక్ చేసుకోండి అనమాట. ఓకేనా. అలాగే మీరు ఇంకేందంటే, మీరు ఇప్పుడు అంతా అయిపోయింది, టైం అయిపోయింది, మీకు లాస్ట్గా ఒక 15 to 16 క్వశ్చన్స్ అనేది మిగిలినాయి, అంటే 40 to 30 క్వశ్చన్స్ అనేది మిగిలినాయి అనుకోండి. ఓకేనా. ఇప్పుడు మీరు టాపర్స్ ఏం చేయాలంటే, కానీ టాపర్స్ కానీ అన్ని క్వశ్చన్స్ మిగలవు కదా, కొంచెం యావరేజ్ టు బిలో యావరేజ్ మీ టాపర్స్ అని కానీ కొన్ని క్వశ్చన్స్ మిగులుతాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు మీరు ఏస్ అనేవి ఏ ఉంటుంది కదా, ఏ లెటర్ ఎన్ని కరెక్ట్గా పెట్టారు కౌంట్ చేయండి, బి లెటర్ ఎన్ని కరెక్ట్గా పెట్టారు కౌంట్ చేయండి, సి లెటర్ ఎన్ని కరెక్ట్గా పెట్టాడు కౌంట్ చేయండి, డి లెటర్ అనేది ఎన్ని కరెక్ట్గా పెట్టారు కౌంట్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే, ఇప్పుడు ఏస్ అనేది 40, బీస్ అనేది 40, సీస్ అనేది 40, అలాగే డీస్ అనేది 40 అని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా. ప్రాబబ్లీ సిమిలర్గానే ఉంటాయి, కొన్ని ఏజ్ 35 ఉండొచ్చు, అలాగే బీస్ 45 ఉండొచ్చు, సిమిలర్గా 40కి నియర్గానే ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు కౌంట్ చేస్తారు కదా, ఆ కౌంట్ చేసిన దాంట్లో ఏది తక్కువగా పెట్టారు, కానీ బి తక్కువ పెట్టారు, సి తక్కువ పెట్టారు, డి తక్కువ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 10 కరెక్ట్గా పెట్టారు, కానీ బి అనేది 20 కరెక్ట్గా పెట్టారు, సి అనేది 15 కరెక్ట్గా పెట్టారు, డి అనేది ఓన్లీ 5 పెట్టారు. ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ పెట్టాలంటే డి అనేది తక్కువ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ డిని మిగతా 10 క్వశ్చన్స్కి ఆ డిఏ పెట్టండి అనమాట. కానీ సేమ్ ఆప్షన్ పెట్టండి ఎప్పుడు ఈ షీట్ కోర్స్ అనేది అప్లై కానప్పుడు. ఓకే. ఆ పెట్టడానికి టైం లేనప్పుడు, చూసేంత టైం లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే, అప్పుడు అన్నిటికీ ఆ ఆప్షన్ అయితే ఒకటే ఆప్షన్ అనేది పెట్టాను అనమాట. మోస్ట్లీ అందులో 5 to 6 క్వశ్చన్స్ అనేది. ఓకేనా. దాని నెంబర్ బట్టి 20 క్వశ్చన్స్ అయితే నియర్లీ ఒక 8 to 10 క్వశ్చన్స్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా. మీరు తప్పకుండా ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీ ర్యాంక్ అనేది ఇంకా కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా. మీ అందరికి ఆల్ ద బెస్ట్. మీరు తప్పకుండా మంచిగా పర్ఫామ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా. అలాగే మీరు ఫర్దర్గా మీకు ఏమైనా గైడెన్స్ కావాలన్నా, ఓకేనా, మీకు ఇప్పుడు బీటెక్ అంటే ఈ ఎంసెట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఫర్దర్గా ఏం చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సంబంధించిన వీడియోస్ అనేది ప్లేలిస్ట్ అనేది రన్ కావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మీ అందరికీ.